తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డయాబెటిస్ కు వాడే ఇన్సులిన్ అందించకుండా ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. జైలులోనే ఆయనను మట్టు పెట్టాలని బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ మంత్రి అతీషి ఆరోపించారు. సీఎం కేజ్రీవాల్ 12 ఏళ్ల నుంచి ఇన్సులిన్ వాడుతున్నారని, ఆయనకు ఇన్సులిన్ ఇవ్వడానికి జైలు అధికారులు వచ్చినా ఇబ్బంది ఏమిటని ఆమె ప్రశ్నించారు. జైలుకెళ్లడానికి ముందు కేజ్రీవాల్ ప్రతిరోజు 50 యూనిట్స్ ఇన్సులిన్ తీసుకునేవారని ఆమె తెలిపారు. ఈడీ అరెస్టు చేయడానికి కొన్ని నెలల ముందే సీఎం కేజ్రీవాల్ ఇన్సులిన్ వినియోగాన్ని నిలిపివేసినట్లు జైలు అధికారులు పేర్కొన్నారు. షుగర్ కంట్రోల్ కోసం కేజ్రీవాల్ మెట్మార్ఫిన్ అనే మాత్రను మాత్రమే వాడుతున్నారని వారు వెల్లడించారు. తీహార్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన సందర్భాల్లో గత కొన్నేళ్లుగా ఇన్సులిన్ వినియోగిస్తున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. గత కొన్ని నెలల నుంచి మాత్రమే ఇన్సులిన్ తీసుకోవడం లేదని చెప్పినట్లు వారు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఆయనకు ఇన్సులిన్ వినియోగం అవసరం లేదని వైద్యులు నిర్ధారించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా కేజ్రీవాల్ కు ఇంటి భోజనం అందజేస్తున్న నేపథ్యంలో స్వీట్లు, లడ్డూలను మోతాదుకు మించి తీసుకుంటున్నట్టు జైలు అధికారులు చెప్పారు. ఆయన ఆరోగ్యం క్షీణించకుండా ఉండేందుకు తగిన డైట్ ప్లాన్ ఇవ్వాల్సిందిగా ఎయిమ్స్ హాస్పిటల్ వైద్యులకు జైలు అధికారులు లేఖ రాశారు. వారిచ్చిన డైట్ ప్లాన్ ప్రకారం అయితే కేజ్రీవాల్ ప్రస్తుతం తీసుకుంటున్న ఆహార పదార్థాలను చాలా వరకు ఆపేయాల్సి ఉంటుందని వారు చెప్పారు. అవసరమైనప్పుడు కేజ్రీవాల్ కు వైద్యుల సూచన మేరకే ఇన్సులిన్ అందిస్తామని అన్నారు.